గారు గెలుస్తారు. లోకేష్ గారు ఎందుకు గెలవాలి? ఆయన గారు 27 సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకి. అంటే నేను గతంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఎక్కడిచ్చారు ఆయన? ఎంతమందికి ఇచ్చాడు? మేము ఇస్తున్నాం. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు 27 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు లోకేష్ గారు. అందుకనే ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. సార్, లోకేష్ గారిని ఓడించడానికి పెద్ద అస్త్రాలు ఉపయోగిస్తారు. కడప నుంచి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అస్త్రాలు ఉపయోగిస్తారు. దీని మీద మీరేమంటారు? ఎంతమంది వచ్చినా సరే వారు వన్ సైడ్. అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యావసర ధరలు కానీ కరెంటు ఛార్జీలు కానీ పెంచడం అది ఇదైనా ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈ రోజుకి ఎలా ఉంటుంది? పెంచారుగా. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఇక్కడ డెవలప్ లేదు. డెవలప్ ఎక్కడ ఉంది? ఊర్లో మంగళగిరి చూస్తున్నారుగా, ఇగో రోడ్లు. ఇది మన పరిస్థితి. మంగళగిరి అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? లోకేష్ గారు వస్తే బాగుంటుంది. టీవీ తాకట్టు పెట్టి సంక్షేమ పదాలు ఇవ్వడం అది కరెక్ట్ కాదు కదండి. తెలుగు మన యువతకి ఏదైనా చేయాలి అనుకుంటే కంపెనీలు తీసుకురావడం, అభివృద్ధి చేయడం, మనం పక్క రాష్ట్రాలు వెళ్ళకుండా ఇక్కడే అభివృద్ధి జరగడం అనేది గ్రామాల్లో వాళ్ళు సిటీలోకి వచ్చి ఇక్కడ చేసుకునేదానికి అభివృద్ధి అంటారు. అది మన వాళ్ళు ఎంతగాటికి తెలంగాణ వెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకునేది అభివృద్ధి కాదు కదా. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను సంవత్సరం అని అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల అవ్వలేదు కదండి. అది జాబ్ క్యాలెండర్ ఏం అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మరి ఎంఎస్సి చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, మంచి మంచి పొజిషన్ బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళకి 5,000 జీతానికి వెళ్ళడం అది అభివృద్ధి కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లక్షల్లో కంపెనీలు వస్తున్నాయి, కోట్లలో పెట్టుబడులు పెడుతున్నాము అని వైజాగ్ పెద్ద సమిట్ ఏర్పాటు చేశారు. ఈ 5 సంవత్సరాలు అవ్వలేంది ఇప్పుడు ఎలా ఇద్దని అనుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చెప్పి రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అని అన్నారు. మరి 3 రాజధానులు, దాని మీద మీరు అభిప్రాయం? మరి ఇప్పుడు వైజాగ్లో ఎందుకు కట్టుకున్నారండి? రిషికొండని కూలగొట్టి మరి ఎందుకు కట్టుకున్నారు కోట? అంటే మరి ఇప్పుడు మళ్ళీ వైజాగా? ఫస్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు, ప్రచారానికి వచ్చినప్పుడు ఏమన్నారు? అమరావతిలో ఉంటాం, 3 రాజధానులు లేకుండా ఒకటే రాజధాని, కర్నూలు వెళ్దు, వైజాగ్ వెళ్దు, అమరావతిలోనే ఉంటుంది అని అన్నారు. అది అవ్వలేదు కదా. మద్యపాన నిషేధం అన్నారు, అవ్వలేదు కదా. అది పోగా గుంటూరు జీజీహెచ్లోకి వెళ్తే ఎంతోమంది అనారోగ్యం చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ మందాకి ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు కానీ నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా వ్యక్తిగత దోషణలు చేయడంపై మీరేమంటారు? ఒకసారి అర్థం లేదు, మళ్ళీ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మంత్రులైనా లేకపోతే ఎమ్మెల్యేలైనా సీఎం గారైనా ఎవరన్నా సరే వాళ్ళు మాట్లాడే భాష కానీ విధానాన్ని బట్టే నెక్స్ట్ తరం వాళ్ళు టీవీ ముందు కూర్చున్నా. ఇప్పుడు మీరు గమనించారు లేదో, రాజశేఖర రెడ్డి గారైనా ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారైనా మీరు అంటే మీరు, నువ్వు అంటే నువ్వు అనుకునే వరకే ఉండేది. నీ అమ్మ మొగుడు ఇవన్నీ ఉండేవి. అది ఇప్పుడు వచ్చింది కదా, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక మాట్లాడుతున్నాయి మాటలు ఎక్కువ. షూర్గా చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదండి. మంగళగిరిలో అండి రాబోయే రోజుల్లో ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల టైంలో కూడా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి కులము మతము అని ఆలోచించకుండా ఒక పార్టీకే పట్టం కడదామని చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారండి అందరూ ఆల్రెడీ. రాబోయే రోజుల్లో మొత్తం అడిగి గట్టిగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న ఈ 10 ఏళ్ళు కానీ ఇంతకుముందు కానీ చూసిన పార్టీలన్నీ కూడా చూసి జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. జరిగిందేం లేదు మంగళగిరి టౌన్. ఇంతకుముందు ఎవరు ఎమ్మెల్యేకి పోటీ చేసినా కానీ ఇక్కడ గెలిచినా కానీ ఎవరికేం చేనేత వర్గానికి సంబంధించి. కాబట్టి రాబోయే రోజుల్లో లోకేష్ గారికి వైపు అందరూ చూపు కూడా లోకేష్ గారి వైపు ఉంది. లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. లోకేష్ గారిని ఓడించడానికి వైసీపీ నేతలు కానీ కడప నుంచి మనుషులు కానీ సజ్జల రామకృష్ణ మిథున్ రెడ్డి పెద్ద అస్త్రాలు ఉపయోగిస్తారు. మీరేమంటారు? సార్, ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా సార్ జనాలు చైతన్యం ముందు ఎవరైనా సరే ఒకటే. కానీ ఎన్నికల సంఘానికి కోరుకుని నేను ఒక్కటే ఏంటంటే, సాయంత్రం 5 గంటలకల్లా గేట్లు క్లోజ్ చేసి ఎలక్షన్ కరెక్ట్గా జరిగితే 100% లోకేష్ బాబు భారీ మెజార్టీతో గెలుస్తాడు. అంతేగాని నైటు 12 గంటలకి తెల్లవారు 4 గంటల వరకు కూడా ఎలక్షన్ జరిగితే కనీసం మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలు 5 గంటల వరకు దాడితే లేడీస్ రారండి లోపలికి. 5 తర్వాత వేసేది ఎవరు ఓట్లు, అది కూడా మనం గమనించాలి.